హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి రెండు ఫార్మా కంపెనీలో వాక్ అండ్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి గ్లాండ్ ఫార్మాలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో వాక్ అండ్ ఎంట్రీస్ అనేవి ఉన్నాయి. నెక్స్ట్ ఇంటాస్ ఫార్మాకి వచ్చేసి ఎంఎస్సి బీటెక్ ఎంటెక్ వాళ్ళని తీసుకుంటారు. ఏప్రిల్ 26, 27 వరకు. ఇలాగా పూర్తి డీటెయిల్స్గా చూసే ముందు మన టాపిక్లోకి వెళ్ళి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్లో లేటెస్ట్ జాబులకు సంబంధించి ప్రతిరోజు కూడా అప్డేట్ చేయటం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. చాలా వరకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. మనం టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ గ్లాండ్ ఫార్మాలో ఏప్రిల్ 21వ తారీఖు నాడు మండే రోజున మార్నింగ్ 8:30 to 10 AM వరకు వీళ్ళు ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. గ్లాండ్ ఫార్మా ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి గ్లాండ్ ఫార్మా లిమిటెడ్, నియర్ గండి మైసమ్మ ఎక్స్ రోడ్, తుండిగల్, కుత్బుల్లాపూర్ మండల్, హైదరాబాద్. ఈ లొకేషన్లో ఇంటర్వ్యూలు అనేవి ఈ గ్లాండ్ ఫార్మా వాళ్ళు నిర్వహించడం జరుగుతుంది. మీకు ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మనకి రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడికి మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. hr@glandpharma.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడీస్కి రిటర్న్ ఈ జాబులకు సంబంధించి పెట్టడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ వచ్చి మనకి ఈ కంపెనీలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. జాబ్ లొకేషన్ దుండిగల్ ప్లాంట్లోనే. ఈ కంపెనీ కూడా దుండిగల్లోనే ఉంది. ఆ ప్లాంట్లోనే మనకి జాబ్లు ఇవ్వటం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో. క్వాలిఫికేషన్ వచ్చేసి బీ ఫార్మా, ఎం ఫార్మా తీసుకుంటారు. ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే 2022, 23, 24 పాస్ అయిన వాళ్ళకి మాత్రమే కంపెనీలో మనని తీసుకోవడం జరుగుతుంది. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కెమిస్ట్రీ జాబ్, కాంపౌండింగ్, యాస్పెటిక్ ఆపరేషన్స్ అండ్ యాస్పెటిక్ బిహేవియర్స్ గురించి ఇలాగా మన డాక్యుమెంటేషన్, ఆన్లైన్ డాక్యుమెంటేషన్ గురించి పూర్తిగా మనకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు జాబ్లో మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనకి రెస్పాన్సిబిలిటీస్ కూడా మనకు కలిగి ఉండాలన్నమాట. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. నోట్ వచ్చేసి ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, అప్డేటెడ్ రెజ్యూమ్ ఒకటి మనం తీసుకొని వెళ్తే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా గ్లాండ్ ఫార్మాలో ఫ్రెషర్స్కి ఏప్రిల్ 21వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు అనేవి వాక్ అండ్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఇంటాస్ బయోఫార్మాలో ముంబైలో ఏప్రిల్ 26వ తారీఖు నాడు సాటర్డే రోజున మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూలు నిర్వహించే లొకేషన్ రాయల్ ఆర్చిడ్ సెంట్రల్, గ్రాజియా ప్లాంట్ నెంబర్ 3, సెక్టర్ 19, ఫ్లామ్ బ్రిడ్జ్ రోడ్, వషీ, నావీ, ముంబై, మహారాష్ట్రలో. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. పూణేలో వచ్చేసి 27వ తారీఖు నాడు సండే రోజున ఏప్రిల్ మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 5 PM వరకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషన్ వచ్చేసి లెమన్ ట్రీ హోటల్, ఫేస్ నెంబర్ 1, హింజవాడి, రాజీవ్ గాంధీ ఇన్ఫోటెక్ పార్క్, హింజవాడి, పూణే, మహారాష్ట్ర. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి పూణేలో నిర్వహించడం జరుగుతుంది ఏప్రిల్ 27వ తారీఖు నాడు. ఏప్రిల్ 26వ తారీఖు నాడు ముంబైలో నిర్వహిస్తారన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి బీటెక్, బయోప్రాసెస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ వీళ్ళకే ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. ఈ క్వాలిఫికేషన్ జాబ్ లొకేషన్ అహ్మదాబాద్ బయోఫార్మా ప్లాంట్లో నిర్వహిస్తారు. ఇంటస్ బయోఫార్మా ప్లాంట్లో అహ్మదాబాద్లో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్కి ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిపార్ట్మెంటు బయో బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్, యూఎస్పీ ప్రొడక్షన్, మైక్రోబయాలజీ కాల్ సెంటర్లో మనకి ఈ డిపార్ట్మెంట్లో మనకి జాబ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. వీళ్ళకి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సి ఎంటెక్ ఈ క్వాలిఫికేషన్ కలిగి బయో ప్రాసెస్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ కూడా ఈ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు కలిగి ఉన్నట్టయితే ఈ జాబ్కి వాళ్ళు అర్హులు. నెక్స్ట్ దీనికి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి రిస్క్ అసెస్మెంట్స్ గురించి, ట్రబుల్ షూటింగ్ గురించి, రూట్ కాస్ అనాలిసిస్, కంటిన్యూస్ సెంట్రిఫ్యూజెస్ గురించి అనేది పూర్తి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు ఈ స్కిల్స్ కలిగి ఉన్నట్టయితే వాళ్ళు ఈ డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. బయో బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, యూఎస్ ప్రొడక్షన్లోకి. ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా తీసుకుంటారు. ఎక్స్పీరియన్స్ 1 to 10 years ఉండాలి. డిపార్ట్మెంట్ వచ్చి బయో
బల్క్ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఎస్పి ప్రొడక్షన్ మైక్రోబయాలజీ కాల్ సెంటర్లో తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళకి కావాల్సిన స్కిల్స్ వచ్చేసి క్రోమటోగ్రఫీ ఆపరేషన్స్ గురించి, సిస్టమ్ టీఎఫ్ఎఫ్ సిస్టమ్ ఆపరేషన్ గురించి అనే పూర్తి నాలెడ్జ్ ఉండాలి. సిజిఎంపి నాలెడ్జ్ అనేది కూడా ఈ జాబ్కి సంబంధించి ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కలిగి ఉండాలన్నమాట. తర్వాత దీంట్లోనే డాక్యుమెంట్ వచ్చేసి ఆల్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి, 3 months పే స్లిప్లని తీసుకెళ్ళాలి, 3 months బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకెళ్ళాలి, లాస్ట్ ఇంక్రిమెంట్ లెటర్ తీసుకెళ్ళాలి, ఆధార్ కార్డు, పాన్ కార్డు. ఇటువంటి ఈ డాక్యుమెంట్స్ అనేవి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి ఫేస్ చేయటం, మనకి ఇంటర్వ్యూలు పిలవటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటస్ ఫార్మాలో ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో ఇంటర్వ్యూలు అనేవి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంటస్ బయో ఫార్మాలో చూడటం ఇంటర్వ్యూల గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం గ్లాండ్ ఫార్మా, ఇంటస్, బయో ఫార్మా ఈ 2 కంపెనీల గురించి చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.